హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సింపుల్ రెమెడీస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఇది ఏంటంటే ఈరోజు వీడియో ఒక చిన్న షాపింగ్ వీడియో అనేది నేను మీతో షేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను మోర్ అనేది ఇక్కడ దొండపర్తిలో ఓపెన్ చేశారు కదా, మోర్ హైపర్ సూపర్ మార్కెట్. ఇది ఆల్రెడీ నేను ఒక పార్ట్ 1 అనేది మీకు షేర్ చేశాను. ఆ రోజు ఏంటంటే నేను ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే మీకు షూట్ చేసి చూపించాను. ఈరోజు సెకండ్ ఫ్లోర్ కూడా నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ 2 ఫ్లోర్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అయితే ఆ రోజు పిల్లల్ని తీసుకెళ్ళలేదు. ఈరోజు పిల్లలతో పాటు మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళాము. అయితే ఇక్కడ ఐటమ్స్ ఏంటంటే కంపారిటివ్లీ డీమార్ట్ ఇక్కడ ఐటమ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయనే చెప్పుకోవాలండి. అదేవిధంగా మనకి ఇక్కడ పిల్లలు చూస్తున్నారు కదా, చాక్లెట్స్ అవి తీసుకుంటున్నారు, డైరీ మిల్క్. అదే ఇంకా వాళ్ళ నాన్నని కాకపడుతున్నారు, ఇవి తీసుకుంటాం అవి తీసుకుంటామనని. కొన్ని ఎక్కువ ప్రైసెస్ ఉన్నవి వద్దనేసారు, కొన్ని నార్మల్గా ఉన్నవి తీసుకున్నారు. మా స్వీటీ ఆనందం అయితే వాళ్ళ నాన్న తీసుకోమనగానే నేను చక్కగా డ్యాన్స్ కూడా వేసేస్తుంది తీసుకోమన్నారని. చాలా కలెక్షన్ చాక్లెట్లు అయితే చాలా కలెక్ట్ చేసుకుంది, హ్యాపీగా అన్నీ తీసుకున్నారు. అయితే ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్ అంతా మనకి హోమ్ నీడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. సెకండ్ ఫ్లోర్లో మనకి ఎలక్ట్రికల్ ఐటమ్స్, అదేవిధంగా క్లోతింగ్, షూస్, స్లిప్పర్సు, ఈ విధంగా అన్నీ ఉన్నాయండి. కొన్ని స్టీల్ ఐటమ్, కిచెన్ వేరు ఇలా ఉన్నాయి. అయితే మనకి కొన్ని క్లాత్ ఐటమ్స్లో కొన్ని క్వాలిటీ బాగున్నాయి, కొన్ని బాగాలేదండి. టు బీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇవేంటంటే యాంకిల్ లెంత్ ప్యాంట్స్ 1+1 ఆఫర్లో ఉన్నాయి, కానీ అంత క్వాలిటీ అయితే అనిపించలేదు. ఒకటి మనం ఎప్పుడు గమనించాలి, ఒక క్వాలిటీ ఉన్న వాటికి ఒక 100 రూపీస్ వేరియేషన్ ఉంటుందండి. అలా అని చెప్పి మనం క్వాలిటీ తక్కువలో తీసుకున్నట్లయితే ఎక్కువ రోజులు మన్నిక అనేది రాదు. దాన్ని బట్టి చూసుకొని తీసుకోండి. కొన్ని ఐటమ్స్ బాగున్నాయి, కొన్ని అయితే చాలా తక్కువగా ఉన్నాయి, రేట్లు తక్కువ ఉన్నాయి, క్వాలిటీ కూడా అదే విధంగా ఉంది, అసలు క్వాలిటీ లేదు. మనకి డీమార్ట్లో అయితే మనకి అన్ని ఐటమ్స్ బాగుంటాయి, అన్ని రీజనబుల్ రేట్లకు ఉంటాయి, పర్లేదు, ఆ రేట్లకి ఆ ప్రైసెస్లో వస్తాయి. ఈ విధంగా ఉన్నాయి. అయితే మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు, వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. ఈ షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒక డెకరేషన్ షాపింగ్ కూడా మీకు దీనిలో ఇంక్లూడ్ చేస్తాను చూడండి. నేను కొన్ని డెకరేషన్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటాను కదా, ఆ షాప్ అనేది చాలామంది అడుగుతున్నారు, అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మన వైజాగ్లో పూర్ణ మార్కెట్లో వెజిటేబుల్స్ అమ్ముతారు కదండి, దాని ఎదురుగానే ఉంటుంది షాప్ అనేది. దీని పేరు నాకు సడన్గా గుర్తులేదు నేమ్ అనేది. ఇక్కడ చాలా మంచి కలెక్షన్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి సైడ్న మనం గుమ్మాలకి పెట్టుకునేటువంటి హ్యాంగింగ్స్ అండి. ఇవి చాలా కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. అదేవిధంగా ఫ్లవర్ వాజెస్ కూడా చాలా ఉన్నాయండి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్ వాజెస్ చాలా బాగున్నాయి. ఈ చెర్రీ ప్లాంట్ అయితే మాత్రం చాలా క్యూట్గా ఉన్నదండి. ఈ ప్లాంట్ సన్ఫ్లవర్ ప్లాంట్స్, డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ ఐటమ్స్, డిఫరెంట్ కలర్స్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మన గుమ్మాలకి పెట్టుకునేవి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కంపల్సరీ ఈ షాప్కి వెళ్ళండి. అదేవిధంగా ఇవన్నీ వాల్ హ్యాంగింగ్స్ అండి, మంచి మంచి ఫ్లవర్స్, డిఫరెంట్ కలర్స్తో చాలా బాగున్నాయి. మంచి కలెక్షన్ అయితే ఉంటుంది. నేను కూడా ఎక్కువగా ఐటమ్స్ ఇక్కడే తీసుకుంటూ ఉంటాను. అయితే మా సిస్టర్ కొన్ని ఐటమ్స్ కావాలని చెప్తే తన కోసమని నేను వచ్చాను ఇక్కడికి, తీసుకున్నాను. వీలైతే మీతో షేర్ చేస్తాను, లేకపోతే లేదు. ఇవన్నీ కూడా మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి. ఒక డెకరేషన్కి కావాల్సినవన్నీ ఉన్నాయండి. ఇవి ఏంటంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండి, మనం టేబుల్స్ మీద, ఫ్రిడ్జెస్ మీద పెట్టుకోవడానికి బాగుంటాయి. వాల్ హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి. పిల్లలకి ఇష్టమైన స్టిక్కర్స్, బర్త్డే డెకరేషన్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే చాలా సింపుల్గా అడ్రస్ అనేది తెలుస్తుంది. పూర్ణ మార్కెట్ ఎదురుగానే ఉంటుంది, ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.